ఎక్కడికమ్మా ఒంటరిగా వెళ్తున్నారు? మద్రాసు వెళ్తున్నాను. మా వారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. స్టేషన్కి వస్తారు కదూ. ఎందుకు చెబుతున్నానంటే మద్రాసులో ఆటో వాళ్ళ పద్ధతి, టాక్సీ వాళ్ళ పద్ధతి వేరు వేరు. స్టేషన్ లోంచి బయలుదేరగానే మీటర్ మీద ఎక్స్ట్రా అడుగుతారు. కానీ సగం దూరం వెళ్ళగానే మీటర్ పనిచేయదు. అప్పుడు వాడొక ఫ్లాట్ రేట్ చెబుతాడు. ఆ రేటు కనుక చూస్తే ఆడడిగిన డబ్బుకి తిన్నగా మా నూరు నుంచి ఆటోలో మద్రాసు వచ్చేది. మెల్లగా నవ్వయ్యా, నీ నవ్వుకి ట్రైనే పడిపోద్దేమో. టికెట్ ప్లీజ్. ఇలా చూడండి, రాత్రులు ప్రయాణం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అందులోనూ ఆడవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే చైన్ లాగండి, భయపడకుండా చైన్ లాగండి. చైన్ లాగండి అంటున్నాడే. ఏ చైన్ లాగమంటున్నాడు? ఈయనే పడుకున్న దొంగల్ని లేపి మెళ్ళో చైన్ లాగమంటున్నాడా? ఏమండి, మీ అబ్బాయికి మాటలు రావా? అవునమ్మా, వీడు మోగవాడు. దేవుడు ఒక్కగానొక్క కొడుకునిచ్చి వీణ్ణి మోగవాణ్ణి చేశాడు. నోరు లేకుండా చేసిన దేవుడు మా ఇద్దరికి ఆకలి కూడా లేకుండా చేసుంటే ఎంతో బాగుండేది. కొంచెం ఉండమ్మా. అయ్యా, నేను మూర్చి వచ్చి పడిపోయినట్టయితే దయచేసి ఈ కింద అడ్రస్ కు తీసుకెళ్లగలరు? ఏమండి, మీకు వ్యాధి ఉంది కదా, రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒకవేళ మూర్ఛ వస్తే ఏం చేస్తారు? అందుకేనమ్మా ఈ మూర్ఛ బిల్ల తగిలించుకున్నాను. ఒకవేళ అలాంటిది వస్తే నన్ను తీసుకెళ్లి అడ్రస్ లో చేరుస్తారు.